హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మా పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశంకరమధ్యమాచార్యపర్యంతం వందే గురుపరంపరా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. నమస్కారం గురుగారు. నమస్కారం. సాయిరామ్ అండి, మొదలు పెట్టమంటారండి? చదువు. 11వ శ్లోకం ఇంకా కొంచెం ఉందండి. నానోపాధివసాదేవ జాతినామాశ్రమాదయః ఆత్మన్యారోపితాతోయే రసవర్ణాదిభేదవత్. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన ఆత్మ యొక్క సచ్చిదానంద లక్షణము అనుభవరీత్యా బోధపడినచో ఈనాడు మనకు గోచరించు జాతి వర్ణ ఆశ్రమాదులు కల్పితములని ఆరోపితములని గుర్తించగలము. కాబట్టి ఆత్మ లక్షణాలను గుర్తించడం మినహా నేటి సమస్యలకు వేరే పరిష్కారం లేదు. నేడు జగత్తులో అంతటా ప్రపంచంలో మానవులందరికీ ఉన్నటువంటి ఒకే ఒక సమస్య అయితే జాతి భేదం కానీ, లేకపోతే వర్ణ భేదం కానీ, లేక నామభేదం కానీ, లేక ఆశ్రయ భేదం కానీ, లేక దేశ భేదం, కాల భేదం, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు నేటి సమాజంలో కనబడుతున్నాయి. వీటన్నింటికి ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే, అష్టమదములన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే, నీవు నిత్య శుద్ధ బుద్ధ ముక్త. నీ స్వరూపంలో ఏమున్నాయంటే, నేను నిత్య స్వరూపుడను, నేను శుద్ధ స్వరూపుడను, నేను బుద్ధ స్వరూపుడను, నేను ముక్త స్వరూపుడను, నేను జ్ఞాన స్వరూపుడను.
నేను సాక్షి స్వరూపుడు. ఇలా జాగ్రత్తగా ఆత్మ యొక్క లక్షణాలని జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటారు కదండి. మీరు జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాను. ఎవరైనా అసలు నిన్ను స్వరూప జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే, లేదా ఆత్మ లక్షణాలు ఏమిటంటే ఈ 5 లక్షణాలే ఆత్మ యొక్క లక్షణాలు. నేను నిత్య స్వరూపుడను, నేను శుద్ధ స్వరూపుడను, నేను బుద్ధ స్వరూపుడను, నేను సాక్షి స్వరూపుడను, నేను ముక్త స్వరూపుడను. ఈ 5 లక్షణాలే జ్ఞానం అంటే. ఎక్కడైనా ఉండనివ్వండి, ఏ పరిస్థితుల్లో అయినా ఉండనివ్వండి, ఏ అవస్థలో అయినా ఉండనివ్వండి, ఏ నిర్ణయంలో అయినా ఉండనివ్వండి, ఏ వ్యవహారంలో అయినా ఉండనివ్వండి, ఈ 5 లక్షణాలను ఎవరైతే నిలబెట్టుకోగలుగుతున్నారో, అలా ఉండగలుగుతున్నారు. అందుకని స్వానుభవములో అన్న పదం వేశారు. స్వానుభవం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా వేదాంతం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శాస్త్రపరమైనటువంటి, అంటే పండిత పామర జనరంజకమైనటువంటి పద్ధతిగా, అయితే పాటల రూపంలో తత్వాల రూపంలో అయినా ఉంటుంది. లేదంటే సంస్కృత పదగుంభనంతో సమాసాభూయిష్టంతో పండితులు మాత్రమే మాట్లాడుకునేటువంటి షడ్దర్శన విధంతా ఉంటుంది. సరే, ఆ రూపమైన ఏ రూపమైన తత్వం ఏం మారదు కదా. తత్వం ఎప్పుడు ఒకటే. ఎవరు ఎలా చెప్పారన్న దాన్ని బట్టి ఉన్నది ఏం మారదు, ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. ఉన్నది ఎలా ఉన్నది అంటే ఈ 5 లక్షణాలతో నిత్యముగా ఉంది, శుద్ధముగా ఉంది, బుద్ధముగా ఉంది, సాక్షిగా ఉన్నది, ముక్తముగా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 లక్షణాలని ప్రతి క్షణము నిత్య వర్తమానుడై ప్రతి ఒక్క సాధకుడు తప్పక అనుభవించాలి. అప్పుడు మాత్రమే ఆ ఆత్మానుభూతి అన్నది స్వానుభవంలో నిర్ణయం. అప్పుడు ఏ సమాధానం చెప్పినా, లేదు ఏ ప్రతిస్పందన కలిగినా, లేక ఏ వ్యవహారం చేసినా అవ్యవహారిగా ఉండి చేస్తారు, అకర్తగా ఉండి చేస్తారు, అజంగా ఉండి చేస్తారు, అద్వయంగా ఉండి చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అకర్త, అద్వయం, అజం, ఇవి అకార ప్రత్యయంతో చెప్పబడినాయి. ఇవి మనం వేదాంత బోధ అంతా, ఆత్మబోధ అంతా ఇలాంటి లక్షణాలను మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, పరిశీలిస్తూ ఉంటాం, విచారం. సాధారణంగా ఇవాళ నుంచి తొలి ఏకాదశి ప్రారంభిస్తారు అందరూ, చాతుర్మాస వ్రతారంభ. ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తి 4 నెలలు సృష్టి సంరక్షణ భారం యోగ నిద్రగా ఉండి సేకరించే, మరలా 4 నెలల తర్వాత మరలా మరో ఏకాదశి నాడు మరలా లేస్తారు. అసలు ఈ 4 నెలలు వర్షాకాలం సాధన కాలం అన్నమాట. సాధకులందరికీ సాధన కాలం. ఏం చేయాలి వీళ్ళు సాధన అంటే, ఇదిగో ఈ 5 లక్షణాలలో నిలకడ చెందడమే సాధన. నిత్యస్వరూపుడు, శుద్ధ స్వరూపుడు, బుద్ధ స్వరూపుడు, సాక్షి స్వరూపుడు, ముక్తి స్వరూపుడు. జీవన్ముక్తి సాధించడమే సాధన. మిగిలినవన్నీ సాధనలు కావు. అవన్నీ తాత్కాలిక, టెంపరీ, కిండర్ గార్డెన్. కాసేపు 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు. నేను కాసేపు వ్రతం చేశానండి, నేను కాసేపు ఏదో దీక్ష పెట్టానండి, నేను ఏదో 40 రోజులు ఉన్నానండి, లేకపోతే 4 రోజులు ఉన్నానండి, లేకపోతే 4 గంటలు ఉన్నానండి, మరీ అధ్వానం అయితే 4 నిమిషాలు ఉన్నాను. ఏ నిలకడ లేకుండా, ఏ పరిణామము లేకుండా చేయబడేటటువంటి వాటికి సాధనలను పిలువబడవు. కలియుగంలో ఏంటంటే అన్ని సాధనలుగానే చెప్తూ ఉంటారు. నేను చాలా కాలం సాధన చేస్తున్నాను. ఏం సాధన చేస్తున్నావా అంటే ఏదో చెప్తాడు. కానీ ఆ సాధన ఫలితం ఏమై ఉండాలి? ఈ 5 లక్షణాలు అయి ఉండాలి. నిత్యస్వరూపుడు, శుద్ధ స్వరూపుడు, బుద్ధ స్వరూపుడు, సాక్షి స్వరూపుడు, ముక్త స్వరూపుడు. నువ్వు శాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు, గురు శుశ్రూష చేయవచ్చు, స్వాధ్యయనం చేయవచ్చు, జప తప ధ్యాన వ్రతాదులు చేయవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. ఇవన్నీ ముక్తికి కారణమే అవుతాయి. ఎందుకని? ఇవన్నీ కూడా చిత్తశుద్ధిని ఇస్తాయి కాబట్టి. ఒక్కసారి చిత్తవృత్తి గనక యోగ మార్గం ద్వారా అయినా నిరోధించాలి, లేదా జ్ఞాన మార్గం ద్వారా అయినా కూడా చిత్తశూన్యాన్ని సాధించాలి. యోగ మార్గంలో చిత్తవృత్తి నిరోధం వరకే సాధ్యం, జ్ఞాన మార్గంలో చిత్తవృత్తి శూన్యం సాధ్యం. ఇది రెండింటి మధ్య ఉన్న భేదం. అందుకని రాజయోగం అనేటటువంటి పేరుతో చెప్పబడేటటువంటిది జ్ఞాన
జ్ఞాన మార్గం, అది యోగ మార్గం కాదు. రాజయోగి జ్ఞాని. అందుకని యోగ తారావళిలో చెప్పబడినదంతా కూడా రాజయోగం. అది అక్కడ చాలా యోగాలని ఉటంకించినప్పటికీ ఆ ఉటంకించబడిన వాటిలో ఉత్తమోత్తమైనది రాజయోగం. అందుకని జీవన్ముక్తి, జన్మరాహిత్యం అంటే ముక్తి మోక్షమన్న రెండూ కూడా రాజయోగంతో సాధ్యపడుతున్నాయి. ఈ రాజయోగం అనేది కైవల్య మార్గం. ఇదే రాజవిద్య రాజగుహ్య యోగంగా భగవద్గీతలో పరమాత్మ చేత బోధించబడింది. అందువల్ల అధ్యయనం చేసేవారు కానీ, సాధన చేసేవారు కానీ, విచారణ చేసేవారు కానీ, ఇతరత్ర ఈ 4 నెలలు చాతుర్మాస వ్రతం చేసేవారందరికీ ఒకే ఒక లక్ష్యం ఏమిటయ్యా అంటే పరిణామం పూర్తయి ముక్తుడుగా మేల్కోవాలి, జీవన్ముక్తుడుగా మేల్కోవాలి. ఆల్రెడీ జీవన్ముక్త స్థితిలో ఉన్నవారు అనుకోండి, వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉంది. వాళ్ళు ఏంటంటే జన్మరాహిత్య స్థితిలో దేశికుల యొక్క కృప చేత జన్మరాహిత్య స్థితిలో మేల్కోవాలి. ఇలా సరి అయినటువంటి లక్ష్యంతో చేసే సాధన కాబట్టి వ్రతము అని పేరు. వ్రతం అంటే అర్థం అది లక్ష్య నిర్ధారణతో చేయబడేది ఏదైనా సరే వ్రతం. కాబట్టి సాధకుడికి జీవితం వేరే సాధన వేరే ఉండదు. సాధనే జీవితం. ప్రతి క్షణము ఈ 5 లక్షణాలని గుర్తుపెట్టుకోవాలి. నేను నిత్య స్వరూపుడు, నేను శుద్ధ స్వరూపుడు, నేను బుద్ధ స్వరూపుడు, నేను సాక్షి స్వరూపుడు, నేను ముక్త స్వరూపుడు. కదా అనాద్యనంత బ్రహ్మాహం, అమృతా వినాశి బ్రహ్మాహం, అధిష్టాన పరిచ్ఛిన్న బ్రహ్మాహం. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైదద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్థం సుఖతరే నిత్యే పరే నిర్మలే గండాలోస్తు సతుద్విజోస్తు సులభంగా చెప్పేశారు. బ్రహ్మైవాహమిదం, ఉన్నదంతా బ్రహ్మమే. అహమని పిలువబడేదంతా, నేనని పిలువబడేదంతా, నేనని చెప్పబడేదంతా బ్రహ్మమే. నేను అమీబానండి, బ్రహ్మమే. నేను చేమనండి, బ్రహ్మమే. నేను దోమనండి, బ్రహ్మమే. నేను పక్షినండి, బ్రహ్మమే. నేను చేపనండి, బ్రహ్మమే. నేను మానవునండి, బ్రహ్మమే. జలచర ఖగచర భూచర ఏ చరములైన చరాచరములన్నీ బ్రహ్మమే. బ్రహ్మము కానిది అణువు కూడా కాదు. అణువు కూడా బ్రహ్మమే, మహత్ కూడా బ్రహ్మమే. అణువు నుంచి మహత్ వరకు అన్నదంతా బ్రహ్మమే. పదార్థమన్నా బ్రహ్మమే, శక్తి అన్నా బ్రహ్మమే, శూన్యమన్నా బ్రహ్మమే, లయమన్నా బ్రహ్మమే, వివర్తమన్నా బ్రహ్మమే, సృష్టి స్థితి లయములన్నా బ్రహ్మమే. అది అభిన్నం, చిన్నము కాదు, అద్వయం, ద్వయము కాదు, అనంతం, అద్యంతములు లేవు, అజం, పుట్టుకలేదని. ఇప్పుడే మనం 5 లక్షణాలను పరిశీలించాం. నిత్య, శుద్ధ, బుద్ధ, సాక్షి, ముక్త స్వరూపాలు. ఈ 5 లక్షణాలకి మళ్ళా ఇప్పుడు బ్రహ్మమునకు సమన్వయం చేస్తాం. ఆ బ్రహ్మమునకు అంతా కూడా అకార ప్రత్యయంతో, ఇది గుర్తుపెట్టుకో. బ్రహ్మ యొక్క లక్షణాలన్నీ కూడా అద్వయం, అనాది, అనంతం, అజం, ఇలా అకార ప్రత్యయంతో ఉంటాయి. అప్రమేయం, అఖండం. ఇలా ఎక్కడెక్కడైతే మీకు వేదాంత పాఠంలో లేదా స్తోత్రనామాలలో, సహస్రనామాలలో, స్తోత్ర పాఠాలలో అకార పరిచయంతో వచ్చినటువంటి నామాలు ఉంటాయి, లక్షణాలు అన్నమాట. అవేమిటి అంటే బ్రహ్మమును సూచిస్తుంది. అనాది, అవ్యయం, అనంతం, అఖండం, అజం. ముఖ్యంగా ఈ అకార ప్రత్యయంలో వచ్చే వాటిలో ఈ 5 లక్షణాలని బాగుంటుంది. మిగిలినవన్నీ స్వాధ్యాయంలో, విచారణలో వినియోగిస్తూ ఉంటాం.
ఈ 5 లక్షణాలు ఏంటి? అనాది, అవ్యయం, అఖండం, అనంతం, అజం. ఆత్మ లక్షణాలు ఏమిటంటే నిత్యము, శుద్ధము, వృద్ధము, సాక్షి, ముక్తి. ఇది నీ స్వరూపం. అంటే వ్యష్టి సాక్షికి ఆత్మ అని పేరు, సర్వసాక్షికి బ్రహ్మం అని పేరు. ఈ రెండు తారతమ్యాలు కావు గాని ఇది ఒకదాని యందు ఒకటి అంశీభూతం. ఒక పద్ధతిగా చెప్తే ఆత్మ, ఒక పద్ధతిగా చెప్తే బ్రహ్మ. చెప్పే దాంట్లో భేదమే కానీ వస్తు భేదం లేదు. అక్లేద్యం, అదాహ్యం, అభేద్యం, అచ్ఛేద్యం ఇవి కూడా అకార ప్రత్యయమే. కానీ ఈ అకార ప్రత్యయంతో వాడేటటువంటి ఈ లక్షణాలు పరబ్రహ్మ సూచన. ఏకకాలంలో బ్రహ్మమును సూచించే లక్షణాలని వినియోగిస్తారు, పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచించే లక్షణాలను కూడా వినియోగిస్తారు. అంటే వేదాంతంలో ఉన్న గొప్ప మహర్షుల యొక్క అనుగ్రహం ఏమిటయ్యా అంటే, ఏది చెప్తే నువ్వు ఏదైనా చెప్పు, లౌకికం అన్నావు అనుకో, దానికి పారలౌకికం. ఆత్మ పరమాత్మ, బ్రహ్మము పరబ్రహ్మము, తత్వము పరతత్వము. ఈ పరం అన్నటువంటి లక్షణాన్ని మోక్ష దృష్ట్యా జోడించారన్నమాట. అది వాస్తవికంగా అనుభవించినప్పుడు ముక్తి, నిర్ణయమైనప్పుడు ముక్తి, అలా ఉన్నప్పుడు ముక్తి. అక్కడి నుంచి నువ్వు పరాన్ని లక్షించాలి. తత్పరంచ అవలోకయే అనే సూత్రం ద్వారా నువ్వు మోక్ష స్థితిని ఉండాలి. మోక్ష స్థితిగా ఉండాలంటే ఇచ్చా నిర్ణయములు లేక ఉండాలి. ఇలా జాగ్రత్తగా ఒకే చోట చకచక ఆ సంస్కృత శబ్దాలను లక్షణాలను అందిస్తున్నారు. చదవండి. నేను ఆది లేని వాడను, అనంత బ్రహ్మమును, అమృత స్వరూపము, అవినాశి అయిన బ్రహ్మమును, అధిష్టాన అపరిచ్ఛిన్న బ్రహ్మమును అని బ్రహ్మానుభవ ఉపనిషత్తు తెలియజేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బ్రహ్మానుభవం గురించి మాట్లాడేవన్నీ ఉపనిషత్తులు. బ్రహ్మానుభవం అని అంటంలో ఉద్దేశం ఏంటంటే వాటి యొక్క లక్ష్యం పరబ్రహ్మమై ఉన్నది. ఏ ఉపనిషత్తునైనా స్వీకరించండి, అది పరబ్రహ్మ నిర్ణయానికే సమన్వయం చేయాలి. మధ్యలో ఉన్నటువంటి స్థితులు చెప్పినప్పటికీ అవి అనుషంగికం, పరిణామ కాలంలో అలా ఏర్పడతాయి అన్నమాట. అందువల్ల జాగ్రత్తగా మనం పరిశీలించి ఏ ఉపనిషత్తునైనా సరే ఈ బ్రహ్మనిష్ట కలిగేటట్లుగా అధ్యయనం చేయాలి. ఒకసారి ఆ లక్షణాలు మళ్ళా చదవండి. నేను ఆది లేని వాడను, అనాది, అనంత బ్రహ్మమును, అనంతం, అమృత స్వరూపము. అమృత స్వరూపం మృతం కాదనమాట. విద్యయా అమృతమశ్నుతే, ఇదే ఇందులో నుంచే స్వీకరించాం. విద్యయా అమృతమశ్నుతే, ఈశావాస్యోపనిషత్తు. అవినాశి అయిన బ్రహ్మమును, అవినాశి, నాశమే లేదు. అధిష్టాన అపరిచ్ఛిన్న బ్రహ్మమును. అధిష్టానము అపరిచ్ఛిన్నము, అది ఎప్పటికీ ఆశ్రయం కాదు. జగత్ అనేటటువంటి ఆశ్రయము బ్రహ్మమునందు లేదు. జగత్ అనే ఆశ్రయము కూడా బ్రహ్మమునందు అంశీభూతమే. ఎలా అంటే సూర్యుడు చుట్టూదా తిరుగుతున్నటువంటి నవగ్రహాలు సూర్యుడిలో ఉన్న అంశీభూతం. సూర్యుడు నవగ్రహాలతో సహా బ్రహ్మాండం అనేటటువంటి సూర్యుడు విశ్వం అనేటటువంటి నక్షత్రాల సమూహంలో ఒక అంశీభూతం. ఆ విశ్వం అనంతంగా తోస్తున్నట్టుగా కనబడుతుంది. జ్యోతిర్మండలం అనేటటువంటి మండలంలో అనంత విశ్వం, ధ్రువ మండలం అనే జ్యోతిర్మండలంలో అనంత విశ్వం అంశీభూతం. జీవరాశి అనేటటువంటి ఈ భూమండలం మీద ఉన్న జీవ సృష్టిలో ఒక మానవుడు ఒక అంశీభూతం. ఇలా ప్రతిదీ ఒక సూపర్ సెట్, ఒక సబ్సెట్. ఇదే థియరీని లెక్కలో కూడా మనకి చెప్తారు, సెట్ థియరీ. ఒక సూపర్ సెట్, ఒక సబ్సెట్. అనంత విశ్వం, అందులో నువ్వెంత బాగు.
మానవుడంతా. నేను అనే అహంకారం, నేననే అహంకాస్త ఏమైంది ఇప్పుడు ఆకారంతో ముడిపడి చిన్నమైపోయింది, భిన్నమైపోయింది, ఆశ్రయం అయిపోయింది. అనాది కాస్త ఆద్యంతములుంటున్నాయి. దానివల్ల దాని 2 లక్షణాలు చెడిపోయినాయి. అనాది అనంతం 2 చెడిపోయింది. అమృతం కాస్త మృతం అయిపోయింది. దానివల్ల ఏమైపోయింది వినాశి, నాశము పుట్టుక 2 వచ్చేసినాయి దానికి. అఖండంగా ఉండాలి, అపరిచ్ఛిన్నంగా ఉండాలి, అధిష్టానంగా ఉండాలి. 3 లక్షణాలు చూడండి. ఆకార భ్రాంతిని ఒప్పుకోవడం వలన ఎంత విశేషమైనటువంటి జ్ఞానం కాస్త నేను అనాది, నేను అవినాశి, నేను అమృత స్వరూపుణ్ణి, నేను అధిష్టాన స్వరూపుణ్ణి, నేను అనంత స్వరూపుణ్ణి, నేను అచ్ఛేద్యుడను, భేదమే లేనటువంటి వాడు. ఏకం తత్ తద్. ఇదియే ప్రతి ఒక్కరూ ఉపాధి సంసర్గమును వీడి పొందదగిన దివ్యానుభూతి. దివ్య జ్ఞానం, దివ్యానుభూతి అంటే అర్థం ఇదే. దైవం దివి. దివి అంటే అర్థం ఏంటంటే నీ జనన మరణాలతో సంబంధం లేకుండా ఏవి ఉనికిని కలిగి ఉన్నాయో, నీ పుట్టుక పోవడం చేత వాటిలో మార్పు రాదు. వాటి వల్ల ఏదైనా తేడా వస్తే నీకు మార్పు రావచ్చు కానీ వాటన్నిటికీ దివి, దైవం అని పేరు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, నక్షత్రాలు, విశ్వం, బయలు, పరబయలు, ఇవన్నీ కూడా దివి అనే కేటగిరీ. అందుకని మన వాళ్ళు వాటన్నిటికీ దైవము అనేటటువంటి పద్ధతిని పెట్టారు. అనగా అర్థం ఏంటంటే బాగా విచారణ చేసి తెలుసుకోదగినది, దర్శనం ద్వారా తెలుసుకోదగినది, దృక్కు ద్వారా తెలుసుకోదగినది, దృష్టి చేత మాత్రమే తెలుసుకోదగినది, ద్రష్టృరహితంగా తెలుసుకోదగినది, దృగ్రహితంగా తెలుసుకోగలిగినది. ద్రష్టృరహితం అయ్యావా ముక్తి, దృగ్రహితం అయ్యావా మోక్షం. సులభంగా 2 మాటలలో చెప్పమంటే ఇంతే. ద్రష్టృరహిత స్థితిలో ఉండగలిగిన వాడు జీవన్ముక్తుడు, దృగ్రహిత స్థితిలో ఉన్నవాడు మోక్షం, జన్మరాజు. ఈ రెండింటిని చాలా స్పష్టంగా అందించే ప్రయత్నం చేస్తాం. ఈ లక్షణాల సమాహారం అంతా కూడా చిట్ట చివరి మాటలు ఏవైనా ఉంటే అవేమిటంటే ద్రష్టృరహితం, దృగ్రహితం. ఈ నిర్ణయాన్ని నువ్వు పొందగలగాలి. ద్రష్టృరహిత స్థితికి వచ్చేప్పటికి అతీతం అవుతావు అంతే. దృశ్య ద్రష్ట, దర్శన దృశ్య ద్రష్ట. జాగ్రత్తగా ఆ త్రిపుటికి అతీతం అవుతాడు. దృక్ మిగిలిపోతుంది, అది సర్వదృగ్గా మిగిలిపోతుంది. దృక్రహితమైతే మోక్షం. ఇది పరాత్మ. జాగ్రత్తగా ఈ సంస్కృత శబ్దాలతో అందించబడుతున్నటువంటి వాటిని మనకు అర్థమయ్యే భాషలోకి, ప్రతి మానవుడికి కూడా వాడి బుద్ధికి సంబంధించిన భాష ఉంటుంది. ఆ భాషలో చెప్తేనే వాడికి నచ్చుతుంది, వాడికి అర్థం అవుతుంది, అవగాహన అవుతుంది. సాధకులందరూ తమ స్వబుద్ధికి ఎటువంటి భాషతో చెప్తే అవగాహన అవుతుందో అలా ఉండగలుగుతుందో. బుద్ధికి వచ్చిన సంసర్గ దోషం ఒకటేనండి, అది ఎంతసేపు చైతన్యంతో ఉండాలి, కానీ అది ఎంతసేపు ఇంద్రియాలతో ఉంటుంది, వేరే ఏమి లేదు. అరవింద మహాశయుడు అంటాడు, బుద్ధికి ఒక బుద్ధి లోపం ఉందట, అజ్ఞానం ఉందట. ఏమిటంటే మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇంద్రియాల బుద్ధిలో భాగమే, ఆ విజ్ఞానమయ కోశంలో భాగమే. అబ్బా నాకు ఈ ఒక్కొక్కటి ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాయి, అంత జ్ఞానాన్ని ఇస్తున్నాయి అని ఇంద్రియములు ఇంద్రియార్థముల ద్వారా జ్ఞానాన్ని నాకు అందిస్తున్నాయి అనుకుని ఆ ఇంద్రియ సంసర్గం అది ముద్దు పెట్టుకోవడం ఉంటుంది. ఆ సంసర్గ దోషం పొందిందట. మన ఇంటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్దా, అలాగే ఈ బుద్ధికి మూతి కాలి వాత పడక తప్పదు. ఇది అహంకారం వల్ల జరిగినటువంటి సమస్య. అనాదిగాస్త ఆద్యంతములు లేని స్థితిలో నుంచి ఆద్యంతములు ఉన్న స్థితికి పరిణామం చెందినట్లుగా భ్రాంతి చెందింది, దానికి మారలేదు. అఖండంగా ఉన్నది కాస్త ఖండంగా బాధపడిపోయింది.
అమృతంగా ఉన్నది కాస్త మృతం, జనన మరణాల చేత బాధించబడుతుంది. అచ్ఛేద్యం, అసలు విభజించడానికే వీల్లేని స్థితిలో ఉన్నటువంటి దాని నుంచి ఖండఖండాలుగా అనేకంగా విడిపోయినట్లుగా బాధపడుతుంది. ప్రతి మానవుడు కూడా ఒకటే దుఃఖం. వాళ్ళు నేనిది నష్టపోయానండి, వాళ్ళు నేనది నష్టపోయానండి, వాళ్ళు నేనిది నష్టపోయానండి, వాళ్ళు నేనది, నా రాజ్యం పోయిందండి, నా గృహం పోయిందండి, నా సంసారం పోయిందండి, నా భార్య పోయిందండి, నా భర్త పోయిందండి, నా పిల్లలు పోయారండి, నేను సంపాదించిందంతా పోయిందండి, నా కష్టం అంతా పోయిందండి, నేనంతా నష్టపోయానండి. ఇష్టం కష్టం నష్టం వీడి చుట్టూగానే తిరుగుతుంటాడు అంతే. వీడి జీవితం అంతా ఎప్పుడు అంతే, ఇష్టం కష్టం నష్టం. ఇది ఛేదం అంటే అర్థం. ఎవరిని కదిలించండి, ఎప్పుడు చూసిన వాళ్ళు ఏం చెప్తారు, నాకు ఇది ఇష్టం అండి, లేకపోతే నాకు ఇది కష్టం అండి, లేకపోతే ఇది నాకు నష్టం అండి. ఇంతే వాడి జీవితం మొత్తం అంతా కూడా. వీటికి వేదాంతాల్లో చోటు లేదు, జ్ఞానంలో చోటు లేదు, ఆత్మజ్ఞానంలో అసలు లేదు, తత్వజ్ఞానంలో అసలు లేదు, బ్రహ్మజ్ఞానంలో అసలు లేదు. బ్రహ్మనిష్టలో ఇవేమీ లేవు. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అచింద్యోయం అప్రమేయోహం అవినాశిత్వం అనాది అఖండ అద్వయ అచ్ఛేద్య. ఇవి బ్రహ్మం యొక్క లక్షణాలు. బృహత్ వ్యాపకం, ములుగురుత్వ సందు లేక వ్యాపకమే ఉన్నది అన్న లక్షణంతో బ్రహ్మము చెప్పబడుతుంది. అసలు బృహత్ అన్న శబ్దార్థమే అది, దాని ధాత్వార్థం అదే. ములుగురుత్వ సందు లేక ఉన్నది, ఇక్కడ అక్కడ లేదని చెప్పడానికి. ఇంకా ఇష్టం ఏమిటి, కష్టం ఏమిటి, నష్టం ఏమిటి, అర్థం లేదు. జాగ్రత్తగా జ్ఞానిగా జ్ఞాన లక్షణంతో, స్వరూప జ్ఞాన లక్షణంతో నిత్య శుద్ధ బుద్ధ సాక్షి ముక్త స్వరూపంతో నువ్వు వ్యవహరించు. ఇది నీ స్వాత్మధర్మం, స్వధర్మం. భగవద్గీత అంటుంది, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. నీకు ఏ రకమైన భయం కలిగినా సరే, బెల్లంటే, పిల్లంటే, నల్లంటే, దోమ అంటే, ఇంకేదో రకరకాల పేర్లు పెట్టుకోండి, క్రిమికీటకాదుల పేర్లు, సింహం అంటే, అన్ని ఇక ఈ ప్రపంచంలో ఎన్నన్నా చెప్పుకో, జగత్తులో ఎన్నన్నా చెప్పుకో, వాటన్నింటి వల్ల దేని వలనైనా సరే నీకు భీతి కలిగిందంటే, కొంతమందికి చీకటంటే భయం, కొంతమందికి దొంగలంటే భయం. ఇట్లా ఏ భీతి అయినా సరే అది మృత్యు భీతి యొక్క ప్రతిబింబం. ఏ జ్ఞానమైనా సరే అది స్వరూప జ్ఞానంలో అంశీభూతం. నువ్వు భయాన్ని ఎట్ట పోగొట్టుకుంటావు, దాసుడు అవటం ద్వారా పోగొట్టుకుంటావు. దాసోహం అనే స్థితి, శరణాగతి చేత మాత్రమే భయం పోతుంది. ఇది బాగా గుర్తు. ఎవరైనా భయాన్ని పోగొట్టుకోవాలంటే ఈశ్వరుడికి శరణాగతి అవ్వాలి. ఏ పేరన్నా పెట్టుకో, ఆ దైవానికి పేరు లేదు. నామరూపవ్యతీతోహం నిరాకారోహం అచ్యుతం. నీకు నామరూపాలు లేవు, నిరాకారుడు, ఆకారము లేదు, అచ్యుతుడు, చ్యుతే లేనటువంటి వాడు. అచ్యుతుడు అంటే మళ్ళీ మురళి పట్టుకుని కనపడ్డాడు అనుకోమాక. ఇదంతా 8 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకి చెప్పడం కోసమని సాకార సగుణ రూపాలను సృష్టించాం. 80 ఏళ్ల వాడు కూడా ఇప్పుడు అదే కిండర్ గార్డెన్ క్లాస్లో నా కృష్ణుడు అంటే మురళి పట్టుకున్న కృష్ణుడేనండి, నా కృష్ణుడు అంటే గోవులు గాదిన కృష్ణుడేనండి, విశ్వరూపధారి, అఖండ రూపధారి, విరాట్ రూపధారి అయినటువంటి కృష్ణుడు కనపడదు. విశ్వరూప సందర్శన యోగం కనబడదు, విభూతి యోగం కనబడదు, మోక్ష సన్యాస యోగం అసలు కనబడదు. ఎంతసేపు నా కృష్ణుడు అంటే ఎవరు కనబడతాడంటే లడ్డు గోపాల్, చేతిలో లడ్డు కానీ అన్నముద్ద పట్టుకున్న గోపాల్ కానీ, లేకపోతే గోవులు గాదిన గోపాలకృష్ణుడు కానీ, లేదంటే మురళి వాయించినటువంటి మురళీకృష్ణుడు కానీ. ఇంతే. ఎందుకని సగుణ సాకారం దగ్గరగా ఆగిపోతాం. సగుణ సాకారం దగ్గర ఆగిపోయినప్పుడు నిర్గుణ నిరాకారమైనటువంటి స్వరూప జ్ఞాన స్థితికి ఎదగలేము. ఏమంటే సగుణ సాకారం స్వరూప జ్ఞానం కాదా? ఎందుకు కాదు? కొండ మట్టిలో భాగం అయినట్టు. కొండ కాకపోతే నువ్వు వినియోగించుకోలేవు, అంతకు మించి ఏముంది అక్కడ? అయినంత మాత్రాన్ని మట్టి లేదని అంటావా? కొండ తయారు చేయకపోతే నువ్వు మట్టి లేదా? ఉపాదాన కారణం ఎప్పుడు ఉంది, నిమిత్త కారణం దానికంటే ముందు ఉంది, సర్వకారణం దానికంటే ముందు ఉంది. మహాకారణ స్థితి ఎందు ఇవేమీ లేవు, ఉన్న మహత్వం ఒకటే ఉంది, ఇంకా అసలు ఏమీ లేవు. అప్పుడు
మహత్తు మహదహంకారం. ఆ మహదహంకారం అనేది లేదు అక్కడ మహత్తులో. మహదహంకారం తర్వాత కదా సర్వకారణము, నిమిత్త కారణము, ఉపాదాన కారణము, రకరకాలన్నీ వచ్చినాయి. తర్వాత సృష్టి అంతా వచ్చింది. మహాకారణం కంటే ముందున్నది బ్రహ్మము. చూడండి ఎక్కడ దాకా చెప్తున్నారు. నీవు బ్రహ్మస్వరూపుడవు, అనాది, అవినాశి, అఖండం, అనంతం, అమృతం, అజం తద. ఇప్పటితో ఈ శ్లోకం పూర్తయిందండి. శుభం. ఇప్పుడు 12వ శ్లోకం అండి, కృష్ణానంద మఠం వారిది చదువు. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. భోగాయతనం ఉచ్యతే. ఏమండి ఇంత చెప్తున్నారు కదా మీరు. నా కళ్ళ ముందు నాకేం కనబడుతున్నాయి? 5 భూతాలు కనబడుతున్నాయి. భూతాలంటే భూతాలు దయ్యాలు కావు. పంచభూతాలంటే ఆకాశము, గాలి, అగ్ని, నిప్పు, నీరు, నేల. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, నేల. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నయోరాపః, ఆపయోర్పృథ్వీ, పృథ్వీయోర్ఓషధి, ఓషధియోరన్నం, అన్నం యోర్జీవః. ముందు అన్నం తయారైంది. అన్నంలో నుంచే జీవుడు ఉత్పన్నమైంది. ఆహారం ముందు తయారైన తర్వాతే ఆహారాన్ని వినియోగించుకునేటటువంటి జీవుడు ఉత్పన్నం. ఈశ్వరుని యొక్క కృప ఎంతంటే వీడి 10,000 జన్మలలో ఎంత సరిపోతుందో ఆహారం, అంత ఆహారాన్ని ముందు సృష్టించి వీడిని జనన మరణ చక్రంలో పడేసేది. వీడు పుట్టిపోతూనే ఉంటాడు 10,000 సార్లు, అయినా సరిపడే ఆహారం అక్కడ అందుబాటులో. చాలా మంది ఏమి చదువుకోని వాళ్ళ దగ్గర మనం చివరి అంత్యేష్టి కనుక జరుగుతున్నప్పుడు వెళితే ఆ నూకలు అయిపోయానండి విడిపోయాడు అంటే. ఈ నూకలు అయిపోవడం అంటే అర్థం అది. అంటే ఈ శరీరంలో ఉండి నూకలు తిరిగేటటువంటి టైం అయిపోయింది. రెండో మాట ఏమంటే టైం అయిపోయిందండి. టైం అయిపోవడం ఏమిటి? ఈ నూకలు అయిపోవడం ఏమిటి? అసలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విజ్ఞాన విచారణలో, స్వరూప జ్ఞాన విచారణలో జనన మరణాలకి శుభాశుభాలని ఆస్వాదించేటటువంటి భ్రాంతిగతమైన పద్ధతి ఉండదు ఇక్కడ. ఎందుకని? అద్వయం, అఖండం, అనంతం, అమృతం, అప్రమేయం. అసలు నీకు జనన మరణాలనే ప్రమేయములే లేవు. అజం, పుట్టుకే లేదు. ఈ స్థితి నుంచి మనం విచారణ చేయబోతున్నాం. చూడండి ముందు శ్లోకంలో ఆది అయినటువంటి, ఆదికి ఆది, మహాకారణానికి ఆది బ్రహ్మం, దాని లక్షణాలు చెప్పాడు. దాని లక్షణాలు చెప్పి ఇప్పుడు పంచభూతాత్మకమైనటువంటి సృష్టి భోగాయతనంగా ఎలా ఏర్పడింది, నీ శరీరం అందులో భోగాయతనంగా ఎలా ఏర్పడింది, ఈ రెండు విధానాలని స్పష్టంగా వివరిస్తున్నారు ఈ శ్లోకం. దీనికే సాంఖ్య విచారణ అని పేరు. భగవద్గీతలో సాంఖ్య యోగం అని కూడా పేరు. సాంఖ్య విచారణ చేసేటటువంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం తప్పక కలుగుతుంది. సాంఖ్య విచారణే బ్రహ్మజ్ఞానం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాంఖ్య తారక అమనస్కం, అమనస్క స్థితిలో మాత్రమే బ్రహ్మనిష్ట కలుగుతుంది. కేవలం సాంఖ్య విచారణ చేసినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలగదు. కానీ అదొక దర్శన పద్ధతి, బ్రహ్మమును దర్శించే పద్ధతి, స్వరూపాన్ని దర్శించే పద్ధతి, స్వరూప జ్ఞానాన్ని పొందే పద్ధతి. ఏవైతే నీవు స్వరూప జ్ఞాన నిష్ఠుడు అవడానికి సంకెళ్ళుగా, బంధములుగా ఉన్నాయో అవి విడిపడతాయి. సాంఖ్యము తెలియకున్నా సంకెళ్ళు విడవు, ఇది పెద్దల మాట. సాంఖ్యము తెలియకున్నా సంకెళ్ళు విడవు. ఈ సాంఖ్య విచారణ ఎక్కడికక్కడే సాంఖ్యతారక మనస్క పద్ధతిగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? జీవుడి నుంచి ఆత్మకు నిర్ణయం చేయాలి, అక్కడ కూడా సాంఖ్యతారక మనస్కారం. ఆత్మస్థితి నుంచి బ్రహ్మస్థితిని నిర్ణయం చేయాలి, అక్కడ కూడా సాంఖ్యతారక మనస్కారం. బ్రహ్మమన్న స్థితి నుంచి పరబ్రహ్మము నిర్ణయం చేయాలి, అక్కడ కూడా సాంఖ్యతారక మనస్కారం.
పరబ్రహ్మస్థితి నుంచి పరాత్పరం పరబాహ్య నిర్ణయింది అక్కడ కూడా సాంఖ్యతారక నమస్కారం. అలాగే దీనితో సమానంగా వచ్చేటటువంటి మరొక అంశం ఉన్నది, అది సాధన చతుష్టయ సంపత్తి. ఈ సాధన చతుష్టయ సంపత్తి జీవుడి నుంచి ఆత్మకి చెప్పినప్పుడు అదే సాధన చతుష్టయ సంపత్తి, కానీ లక్ష్య భేదం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, లక్ష్య భేదం ఉంటుంది. ఎందుకని అంటే సగుణ సాకార స్థితి నుంచి నిర్గుణ నిరాకారాన్ని బోధించడానికి వాడతాం అక్కడ మొదటిసారి. ఆ తర్వాత ఇక సగుణ సాకారం గురించి మాట్లాడం, ఎస్టీ గురించి మాట్లాడడం. జాగ్రత్తగా పిండాండము లేనిదని బ్రహ్మాండమే ఉన్నదని సర్వకాల సర్వావస్థలలో బ్రహ్మాండ స్థితికి మార్పు చేస్తారు. మార్పు చేసిన తర్వాత ఈ బ్రహ్మాండం అంతా అక్షర బ్రహ్మాండం, అక్షరం ఇది, అసలు క్షరమే కాదు, నాశము లేదు అనేటువంటి స్థాయికి. అక్కడి నుంచి విశ్వాండం ఈశ్వర పంచీకరణకు తీసుకెళ్తాం. అక్కడ కూడా బ్రహ్మము ఈశ్వరుడు ఎలా పంచీకరించబడుతున్నాడో చెప్తారు. తరువాత పరబాహ్య నిర్ణయాన్ని బోధిస్తారు. ఈ రీతిగా జాగ్రత్తగా ఈ సాంఖ్య విచారణలో మాత్రమే చెప్పబడేటటువంటి పంచీకరణ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఎటువంటిదయ్యా అంటే ఈ పంచీకరణ, దీనికి ఆధారం 1, కానీ కనబడేది 25. దృశ్య స్థితిలో 25, దర్శన స్థితిలో 25, కానీ ద్రష్ట స్థితిలో ఈ దృశ్యము ఆ దర్శనము రెండు కలిసిపోయినాయి. జ్ఞాత లేక కూటస్థుడు. పిండాండంగా మాట్లాడుతున్నప్పుడు, వ్యష్టిగా ఉన్న పిండాండంగా మాట్లాడినప్పుడు జ్ఞాత. అదే సమిష్టిగా ఉన్నటువంటి పంచభూతాత్మక సృష్టికి సాక్షి కూటస్థుడు. ముందు ఇక్కడ దాకా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పద్ధతి మళ్ళా వేరే. ఇది అనేక పద్ధతులుగా బోధించబడేటటువంటి గొప్ప సాంఖ్య దర్శనం. దేవహూతి అనే తన తల్లికి కపిల మహర్షి కృతయుగ కాలంలో బోధించాడు ఈ సాంఖ్య దర్శనాన్ని. చాలామంది ఈ సాంఖ్య దర్శనాన్ని నిరీశ్వరవాదంగా కూడా పరిగణిస్తారు. షడ్దర్శనాలకు ఉన్నటువంటి సమస్య ఇదే. భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీటిని నిరీశ్వరవాదంగా దర్శిస్తారు. జ్ఞాన మార్గం వాళ్ళు అలా దర్శించారు. ఎందుకని అంటే అసలు పంచీకరించిన వాడెవడు ప్రశ్న అది. ఎవడో ఒకడు ఉండాలి కదా. సృష్టి అంటూ ఉంటే సృష్టికర్త ఉండాలా అక్కర్లేదా? వాడే లేకుండా, వాడే అంటే నామరూపాలతో ఉన్నాడని కాదు అర్థం. అంటే రాముడు అంటే మనకు ఎవరు తోస్తాడో అంటే దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు ఎంతసేపు, లేకపోతే అయోధ్యారాముడు, లేకపోతే రాజారాముడు. మనకెంతసేపు రాముడు అంటే వీళ్ళే తోస్తారు. కానీ జ్ఞానికి ఆత్మారాముడు తోస్తాడు. ఆత్మారామో రమవ్యయ, అవ్యయుడైన ఆత్మారాముడు. కాబట్టి మనం పూజించేటటువంటి వారందరూ కూడా దశరథరాముడు, రాజారాముడు, కోదండరాముడు, అయోధ్యారాముడు, జానకిరాముడు, కౌసల్యారాముడు, లేకపోతే దశరథరాముడు. అంటే తల్లి పేరు పెట్టో, తండ్రి పేరు పెట్టో, భార్య పేరు పెట్టో, లేకపోతే రాజ్యం పేరు పెట్టో, లేకపోతే ఆయన వ్యవహారం పేరు పెట్టో, లేకపోతే ఆయన చేసిన యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని కోదండరాముడు అంట. ఇవేవో వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఆయన యొక్క యథార్థమైన ఉనికి ఆత్మారాముడు. ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. త్రేతాయుగం ముందు రాముడు లేడా అని ప్రశ్న అడిగాం అనుకో, అప్పుడు ఏం చెప్పాలి? అంటే త్రేతాయుగంలో చిట్ట చివరికి స్వరూపంగా ఆయన నామరూపాలు ధరించి మన కళ్ళ ముందుకు వచ్చి ఏదో రామరావణ యుద్ధం జరిగింది, దాన్ని బట్టే రాముని లెక్కేసామనుకోండి. అప్పుడు ఏమైపోయాడు? రాజారాముడు, కోదండరాముడు, అయోధ్యారాముడు, జానకిరాముడు అంటే. కౌసల్యరాముడు, దశరథరాముడు, ఇలాగే పిలుస్తాం. ఇలాగే కీర్తనలు ఉంటాయి. అన్ని కీర్తనలు, అన్ని పాటలు ఇవే ఉంటాయి. కానీ ఆయన సరి అయిన స్వరూపం ఏమిటి? ఆత్మారాముడు. ఆయన కృతయుగంలో కూడా ఉన్నాడు, కృతయుగానికి ముందు కూడా ఉన్నాడు. ఆయన కాలాతీతుడు, దేశాతీతుడు. అటువంటి ఆత్మారామ స్థితిని నీవు పొందాలని రాముణ్ణి భజిస్తున్నావు. రామనామ తారకం అది. అంతేగాని అంటే రామనామం లేక ముందు తారకం లేదండి. త్రేతాయుగం ముందు తారకం లేదా? ప్రణవమే
ఏకాక్షరమైన ప్రణవమే ద్వ్యక్షరిగా వ్యక్తమైనప్పుడు రామశబ్దమే. ఇది బాగా గుర్తుపెట్టు. ఈ ద్వ్యక్షరి రెండు అక్షరాలతో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. ఆత్మ 2 అక్షరాలే, బ్రహ్మ 2 అక్షరాలే, పరం 2 అక్షరాలే, జీవ ఇవి కూడా 2 అక్షరాలే. ఇలా ద్వ్యక్షరి ఏకాక్షరమైనటువంటి ప్రణవం అవ్యక్తంగా ఉంటే ద్వ్యక్షరి వ్యక్తంగా ఉంది. అంటే తారకానికి 2 స్థాయిలు ఉన్నాయి. ఒకటి వ్యక్తం, 2 అవ్యక్తం. నువ్వు ధరించడం రెండింటినీ ధరించాలి. వ్యక్తాన్ని ధరించాలి, అవ్యక్తాన్ని ధరించాలి. వ్యక్తం దగ్గర ఆగిపోకూడదు, అవ్యక్తం దగ్గర కూడా ఆగిపోకూడదు. అమనస్క స్థితిలో ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్. మహత్తుగా వచ్చినప్పుడు అది ఆత్మారామం. అవ్యక్తంగా ఉన్నది ప్రణవం. దానికంటే ముందున్నది బ్రహ్మము. జాగ్రత్తగా అమనస్క స్థితి ఎందు నిర్ణయం అయ్యేటటువంటి బ్రహ్మముగా ఉండాలి. ఈ పంచీకరణని అధ్యయనం చేసిన వారందరికీ లక్ష్యము బ్రహ్మం. సాంఖ్య విచారణకు లక్ష్యం బ్రహ్మము. అందుకని శ్రీ రామచంద్రమూర్తిని కీర్తించాలి అంటే హనుమంతుడు తారక బ్రహ్మము నీవంటాడు. తారక బ్రహ్మము, రామబ్రహ్మం అంటే అది తారక బ్రహ్మం. అంటే వ్యక్తాన్ని ధరింపజేస్తుంది, అవ్యక్తాన్ని కూడా ధరింపజేస్తుంది. అందుకని రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అనే చర్చ కూడా రామాయణంలో కనబడుతుంది. అక్కడ అదేనండి. హాస్యంగా హరికథలు పెట్టకథలు వచ్చేసిన తర్వాత పెట్టకథలు బాగా పెరిగిపోయింది. వంతెన కట్టేటప్పుడు రామనామం చేస్తూ అందరూ కూడా రామేశ్వరంలో దొరికే రాళ్ళు వేస్తారు. ఆ రామేశ్వరంలో ఒక శాండ్ స్టోన్, ఒక రాయి దొరుకుతుంది అన్నమాట. అది ఎటువంటి రాయి అంటే నీళ్ళలో తేలుతుంది, లైట్ స్టోన్ అనమాట. సో ఆ రాళ్లతోటి వంతెన కట్టారు. శ్రీలంక అవతల లంక దగ్గరికి వెళ్ళారు. అయితే దీన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరంజకంగా చెప్పబడతాయి అనేకమైనటువంటి జానపదులు. హృదయరంజకంగా, మనోరంజకంగా చెప్పుకునేటప్పుడు అనమాట. అరే రాముడు కంటే రామనామమే గొప్పదిరా అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఆయనని తారక బ్రహ్మస్వరూపంగా చూడాలి, ఆత్మారాముడుగా చూడాలి. అంతేగాని మరి ఆయన స్థాయిని చిన్నపిల్లవాడి కంటే దించేయకూడదు. ఏమిటి అంటే ఈ కపివరులందరూ కూడా రామనామం చెప్తూ వేస్తుంటే రాళ్ళేమో తేలియని, రాముడు ఇదేదో దేని కూడా ట్రై చేద్దామని వెళ్ళి వేస్తే రాయి ఉరిగిపోయిందని, ఇవన్నీ పెట్టకథలు. ఇవన్నీ రామాయణంలో ఉండవు, వాల్మీకి రామాయణంలో అసలు ఉండవు. అందుకని మూల గ్రంథాలని బాగా అధ్యయనం జాగ్రత్తగా చూడాలి. వాల్మీకి రామాయణంలో ఒకటి ఏది చదివినా కూడా ఆయా కవితాత్మక శైలిని పట్టుకోవాలి. కవితాత్మ ఇది వెరీ ఇంపార్టెంట్. కవనాన్ని పట్టుకోకూడదు. కవనాన్ని పట్టుకుంటే అది అనేక రీతులుగా ఉంటుంది. బాలకాండలో రాముడి గురించి ఓలాగా చెప్తే, అయోధ్యకాండలో ఓలాగా చెప్తే, కిష్కింధకాండలో ఓలాగా చెప్తాడు, యుద్ధకాండలో మరోలాగా చెప్తాడు, సుందరకాండలో మరోలాగా. కాబట్టి అది కవనం. ఆ శైలిని పట్టుకోకూడదు, కవితాత్మని పట్టుకోవాలి. అట్లాగే వేదాంతంలో కూడా చెప్పిన వాళ్ళందరూ కూడా మరి మహానుభావులు కదా, వాళ్ళలో కూడా కవులు ఉంటారు. వాళ్లే మొదటి కవులు. ఇప్పుడు చెప్పేవారందరూ కూడా కపులు. కవి కపి అంతే తేడా. అంటే వాడి ఇష్టం వచ్చినట్టు చెప్పేవాడు, వాడి కోసం చెప్పేవాడు, వాడి పొట్ట కోసం చెప్పేవాడు కపి. ఈ మాట అంటాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే వానరము నరుడు, నరుడు వానరుడి మధ్యలో వాలం ఒకటే తేడా, తోక ఒకటే తేడా. తోక ఉండటం వల్ల చెంచలత్వం, చపలత్వంతో అటు ఇటు పరిగెడుతుంది కపి. కవి కవయతీతి కవి క్రాంత దర్శన, కవయ క్రాంత దర్శన, అది కవి అంటే అర్థం. ఆ తరించిన తర్వాత ఏ స్థితి అయితే బ్రాహ్మీభూత స్థితి ఉంటుందో, బ్రహ్మనిష్ఠ ఉంటుందో, అది ముందుగా తెలుసుకొని చెప్పేవాడేవాడు, వాడు కవి. అందుకని జాగ్రత్తగా ఏ గ్రంథానైనా చదివేటప్పుడు ఆ కవితాత్మని పట్టుకోవాలి. అంతేగాని కవనం దగ్గర ఆగిపోకూడదు, వ్యక్తం దగ్గర ఆగిపోకూడదు, అవ్యక్తం దగ్గర అసలు ఆగిపోకూడదు, తరించాలి. తారకం అంటే వ్యక్తావ్యక్త స్వరూపిణిగా ఉన్నటువంటి దానిని తరించడం. అమనస్కం అంటే బ్రహ్మనిష్ట. ఈ దృష్టితోనే సాంఖ్య విచారణ చేయాలి. అంతేగాని
5×5 25 అనే గళ్ళలో ఆగిపోదు. చదవండి. ఇప్పుడు పంచీకరణం చెబుతున్నారండి. చదవండి. ఆకాశం సగభాగము, మిగిలిన వాయువు, తేజస్సు, నీరు, పృథ్వీ ఒక్కొక్కటి 8వ భాగంగా 5 తన్మాత్రలు కలిసి ఆకాశం మహాభూతం కలిగింది. పంచభూతాలు ఇప్పుడు ఏవైతే మనకి అనుభూతం అవుతూ ఉన్న పంచభూతాలు ఉన్నాయో, నిజానికి అనుభూతం అవుతూ ఉన్నటువంటివి 4. ఆకాశం అనే భూతం అనుభూతం అవటాల, కానీ ఈ 4టికి కదలటానికి, వ్యవహరించడానికి, కలిసిపోవడానికి, విడిపోవడానికి, న్యూక్లియర్ ఫిజన్ కి, న్యూక్లియర్ ఫ్యూజన్ కి ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడక్కడల్లా ఆకాశం ఉందయ్యా. ఈనాడు చెప్తున్నటువంటి వైజ్ఞానిక శాస్త్రంలో మనం మాట్లాడుతున్న న్యూక్లియర్ ఫిజన్, ఫ్యూజన్ సంగతి అన్యాపదేశంగా ఈ పంచీకరణలో చెప్పారు. ఎక్కడెక్కడైతే మహత్తు నుంచి అణువు, అణువు మళ్ళా మహత్తుగా, ఈ ఫిజన్ ఫ్యూజన్ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో, అణు సంయోజనం, అణు విలీనం ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉన్నాయో, ఆ అవకాశం ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ అవకాశం ఇచ్చినటువంటి దానికి ఆకాశం అని పేరు. అంటే ఆకాశం అన్న దానికి వ్యుత్పత్తి అర్థం. సరే, ఈ 4 భూతాలు అవకాశం ఇచ్చిన ఆకాశం, ఈ 5 కూడా మరల వాటికంటే సూక్ష్మమైనటువంటి, ఇప్పుడు కనబడుతున్నవి స్థూలం, కనబడుతున్న నేల, కనబడుతున్న నీరు, కనబడుతున్న నిప్పు, కనబడుతున్నటువంటి వాయువు, వాయువు కనబడే ఏ రకంగా అయినా చూడటమే, బాగా గుర్తుపెట్టుకోండి. దర్శనం అన్నదానికి చాలా స్థాయి భేదాలు ఉన్నాయి. ఎట్లా అంటే, నాయనా ఇది తిని చూడు, ఇది విని చూడు, ఇది కని చూడు, ఇది పట్టుకొని చూడు, ప్రతిదానికి చూడనే అంటాం. చూడంటే జ్ఞానం, చూడటం అంటే జ్ఞానం అని అర్థం. అంతేగాని చూడటం అంటే వాచ్యార్థంగా చూడడం అని కాదు, కళ్ళతో చూడటం అని కాదు. చూచుట అనగా దృష్టి, దర్శనం, దీనికి జ్ఞానం అని పేరు. దర్శనమే లేనివాడికి జ్ఞానం లేదని అర్థం. గోడవతల ఏముందో గోడవతల ఉండి చూడగలిగిన వాడు జ్ఞాని. అంటే వాచ్యార్థంలో ఎవరింటికన్నా పట్టుకెళ్ళి మా ఇంట్లో గోడవతల ఏముంది నేను అడగమాను. అర్థం ఏమిటి? అవ్యక్తం, దాని అవతల బ్రహ్మ. వ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాడికి మధ్యలో అవ్యక్తం అడ్డంగా ఉంది, అది గోడ అంటే. దాని అవతల ఏముంది? బ్రహ్మం ఉంది. జ్ఞాని బ్రహ్మమును దర్శిస్తున్నాడు, అవ్యక్తాన్ని చూడలేదు, వ్యక్తాన్ని అసలు చూడటం. ఇది దాంట్లో ఉన్నటువంటి లక్ష్యాలు. జాగ్రత్తగా గమనిస్తే ఈ పంచభూతాలకి తన్మాత్ర అనేటటువంటి సూక్ష్మమైనటువంటి స్థితి ఒకటి ఉంది. అంటే ఇవి ఏర్పడక ముందు. ఇప్పుడు మన వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఏమంటే, ఈ భూమి మీద మాత్రమే ప్రాణవాయువు ఉంది, ఈ భూమి మీద మాత్రమే నీరు ఉంది, ఈ భూమి మీద మాత్రమే జీవం ఉంది. మనం ఇతర గ్రహాలకు వెళ్ళి అక్కడ ఇలాంటి నీరు, ఇలాంటి జీవము, ఇలాంటి ప్రాణవాయువు ఉందేమో వెతుకుదాం. సరే, ఓ వాహనం వేసుకెళ్ళాం. భూమి మీద అయితే కొన్ని వాహనాలు వేసుకెళ్తాం, అంతరిక్షానికి అయితే అంతరిక్షంలో ప్రయాణం చేసే వాహనాలు వేసాం. వెళ్ళి అక్కడ దిగాం, చూసాం, లెక్కలు వేసాం. వేస్తే ఏం జరిగింది? ఇదిగో ఇక్కడ హాయిగా ఏ స్పేస్ సూట్ లేకుండా హాయిగా బతికేస్తున్నారు 200 కోట్ల మంది మానవులు. అక్కడికి వెళ్ళాలంటే ఒక్కొక్కడు 25 మిలియన్లు ఖర్చు పెట్టి ఓ స్పేస్ సూట్ పట్టుకెళ్ళాలి. 25 మిలియన్ల స్పేస్ సూట్, అది దాని బరువు 150 కిలోలు ఉంటుంది. ఈ 150 కిలోల స్పేస్ సూట్ని వేసుకుని లోపల 50 కిలోల మనిషి ఉండాలి. ఎంతకాలం ఉంటాడు వీడు? అక్కడికి వెళ్ళి చంద్రమండలం మీద కొంతకాలం, 1 నెల రోజులు ఉండి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, అందుకని వాడిని 50 కిలోల మనిషి వెళితే తిరిగి రాడని 100 కిలోలకు పెంచుతారు. వీడు తిరిగి వచ్చేటప్పటికి ఒక్కి పీచయ్యి 50 కిలోలకు తగ్గి వస్తాడు. నెల రోజుల్లో 50 కిలోలు తగ్గిపోతాడు అక్కడ. ఇందువల్ల అక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి లక్షణాలు ఏం లేవు. అక్కడ క్షయమే తప్ప వృద్ధి లేదు. మిగిలిన అన్ని చోట్ల కూడా అవి గ్రహములు గ్రహించేస్తూ ఉంటాయి, శక్తిని గ్రహించేస్తూ ఉంటాయి, శక్తిని ఇవ్వవు.
మిగిలిన అన్ని గ్రహాలలో కూడా ఒకటే పద్ధతి ఉంది. అవేంటంటే శక్తిని గ్రహించేసుకుంటాయి. అందుకే వాటి గ్రహములు అని. ఏవేవైతే నీలో ఉన్నటువంటి ఇచ్ఛాక్రియ జ్ఞాన ఆది పరాశక్తులు అనే శక్తి పంచకాన్ని గ్రహించేస్తూ ఉంటాయో వాటన్నింటికి గ్రాహ్యకములు గ్రహములు అని. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో భూమి గ్రహంగా ఉండదు. భూమి శక్తిని ఇస్తుంది, శక్తి స్వీకరించదు. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. ఇలా జాగ్రత్తగా గమనించి కనబడుతున్న స్థూల పంచభూతాల కంటే ముందున్నటువంటి అపంచీకృతంగా ఉన్నప్పుడు వాటికి తన్మాత్రలని పేరు. పంచీకరించబడిన తర్వాత పంచభూతములని పేరు. ఈ స్పష్టతని మొట్టమొదట అందుకోవాలి. కనబడుతున్న నీళ్లు నీళ్లు కాదు, అందులో 5 ఉన్నాయి. కనబడుతున్న భూమి భూమి కాదు, అందులో 5 ఉన్నాయి. కనబడుతున్న నిప్పు నిప్పు కాదు, అందులో 5 ఉన్నాయి. కనబడుతున్న గాలి గాలి కాదు, అందులో 5 ఉన్నాయి. కనబడుతున్న ఆకాశం కూడా ఆకాశం కాదు, అందులో 5 ఉన్నాయి. ఏమిటి 5? ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నయోరాపః, అపయోర్పృథ్వీ. 5 ఒకదానిలో ఒకటి ఉన్నాయి. అయితే ఎలా ఉన్నాయి అది కూడా వివరించి చెప్తారు. ఒక అర్ధభాగం అలాగే ఉంటుంది, మరొక అర్ధభాగం మాత్రమే మిగిలిన 4తో కలిసి. అర్ధభాగం మిగిలిన 4తో కలవాలి అంటే ప్రతి దాంట్లో అలాగే ఆ మిగిలిన 4 వచ్చి కలుస్తాయి కదా. అంటే ఆకాశం అన్నాం అనుకోండి, ఆకాశంలో అర్ధభాగము, మిగిలిన అర్ధభాగంలో 4 1/8 ఉన్నాయి. అంటే వాయువులో 1/8, అగ్నిలో 1/8, జలంలో 1/8, పృథ్వీలో 1/8. 4 1/8 కలిసేటప్పటికి మళ్ళా అర్థమైంది. ఈ సగం ఆ సగం కలిసి ఆకాశంగా కనబడుతుంది. ఈ ఆకాశ స్థితి జ్ఞాత, గగన సదృశం జ్ఞాత. ఇది అభేదం, ఏకం, అచ్ఛేద్యం, అదాహ్యం, అక్లేద్యం, స్వప్రకాశం, స్వరూప జ్ఞానం, సాక్షి. మరి ఏమండి మాకు సగుణ సాకారంగా కనబడుతుంది కదండి, మీరేమో నిర్గుణ నిరాకారంగా చెప్తున్నారు. ముందున్నది నిర్గుణ నిరాకారం, కనబడుతున్నది సగుణ సాకారం. ఆ సగుణ సాకారంగా కనబడటమే పంచీకరణ. ఇది బాగా గుర్తుపెట్టారు. సంచిత కర్మ అంటే ఏమిటండి? ఏదేదో చెప్తాం. తెచ్చుకున్నావయ్యా ఒక మూట, అందులోంచి పరిపక్వమైంది, ఇప్పుడు ప్రారంభం వచ్చింది, దాని తర్వాత మళ్ళా ఇంకా తయారైంది, ఆగామయ్యింది, ఇది మళ్ళా వెళ్ళి ఆ మూటలో చేరింది, మూటలోంచి వచ్చింది, మూటలోకి చేరింది. ఇలా ఏదో కర్మ కథలు. ఇవన్నీ కర్మ కథలు. కర్మ సిద్ధాంతాన్ని అర్థమయ్యేటి చెప్పడానికి నానా రకాల తిప్పలు పడుతుంది. వాళ్ళు చాలా సులభంగా చెప్పారు. ఏమిటయ్యా? ఏమయ్యా? నిర్గుణ నిరాకారంగా ఉన్నటువంటి స్వరూపం సగుణ సాకారంగా నీకు కనబడమే కర్మ సంచి. నిర్గుణ నిరాకారం నుంచి సగుణ సాకారం అయ్యేటి ఈ సృష్టి ఏ కారణం చేత అయ్యిందో దానికి సంచిత కర్మ. అందుకని మనం ఏం చెప్పాం మొదటే, ఈ గొడవంతా ఇక్కడ చెప్పాల్సి వస్తుందని, ఉపాదాన కారణమని, నిమిత్త కారణమని, సర్వకారణమని, మహాకారణమని కారణస్థితిని అందించే ప్రయత్నం చేశాం. ఆ నిర్గుణ నిరాకారాన్ని అందించడానికే ఈ పదాలన్నీ చెప్పింది, ఈ లక్షణాలన్నీ చెప్పింది. యథాతథంగా చూస్తే మట్టిలో కొండ ఎవ్వరికీ కనబట్టలేదు, మట్టి మట్టిగానే కనబడుతుంది. ఒక్క కుమ్మరికి మాత్రమే మట్టి కొండగా కనబడుతుంది. ఎందుకని? ఆయనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి. మిగిలిన వారందరికీ రాళ్లుగా కనబడ్డారు. ఒక్క శిల్పికి మాత్రమే రాయిలో ఉన్న శిల్పం కనబడుతుంది. ఏమిటి తేడా? ఆయనకు ఆ జ్ఞానం ఉంది. సరే, ఒక శిల్పి దగ్గరికి వెళ్ళాం, అద్భుతమైనటువంటి మూల విరాట్ని చెక్కాడు. ఎంత బాగా చెక్కావైనా నీ జ్ఞానానికి, నీ కళకి, నీ హృదయానికి నమస్సుమాంజలి అన్న. అందుకే ప్రతి చోట కూడా ఆ శిల్పిని సత్కరిస్తారు. ఎందుకంటే బ్రహ్మనిష్ట, అందులో బ్రహ్మజ్ఞానం ఉంది.
ఆ శిల్పి అలా పనిచేయడం సృష్టించాడని. ఆ సృష్టి లక్షణం ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళంతా బ్రహ్మే. అమ్మ ఒక బ్రహ్మ, సృష్టించింది ఒక జీవుణ్ణి. ఆవిడ కూడా సృష్టి చేసింది కదా, అందుకని ఆవిడ కూడా ఒక బ్రహ్మ. సరే, ఏమిటయ్యా ఇంతకీ అని అడిగితే ఆ శిల్పిని, ఏమి లేదండి, ఈ రాయిలో అక్కర్లేనంతా తీసేసాను, కావాల్సింది మాత్రమే మిగిల్చాను. ఇదిగో ఇలా అద్భుతమైనటువంటి మూల విరాట్టుగా మీకు లభించింది. అక్కర్లేనంత తీసేస్తే ఆరాధన అర్చామూర్తి మిగిలిపోయింది. అలాగే సగుణ సాకారం అంతా నిర్గుణ నిరాకారంలో అంశించింది. సగుణ సాకారం బుడగా అలా, నిర్గుణ నిరాకారం సముద్రం. ఏమంటే మాకు సముద్రం కూడా కనబడుతుంది కదండి, ఈ ఉపమానం సరిపోలేదండి. ఓహో అలాగా. అయితే నిర్గుణ నిరాకారం ఆకాశం, సగుణ సాకారం మిగిలిన 4. అందుకని 4 1/8 ఏదైతే ఉందో అదంతా సగుణ సాకారం. అర్థభాగములు ఏవైతే ఉన్నాయో అవి నిర్గుణ నిరాకారం. సాంఖ్య విచారణ చేసేటప్పుడు ఈ మౌలిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. పంచీకరణను అధ్యయనం చేసేప్పుడు ఈ మౌలిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ అర్థభాగం ఏమో నిర్గుణ నిరాకారం, అది అధిష్టానం. ఈ 4 1/8 ఏవైతే ఉన్నాయో అవి ఆశ్రయం, అవి సగుణ సాకారం. వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నదంతా కూడా ఆ ఆధారంతో, ఆ అధిష్టానంతో ఈ ఆశ్రయం కదులుతున్నట్టు కనబడుతుంది. ఏమిటి, ఒక ఆకాశంలోనే ఈ 4 చేరినాయా, మిగిలిన దాంట్లో చేరలేదా? చేరినాయి. పంచతన్మాత్రలుగా ఉన్నప్పుడు ఆకాశం ఆకాశంగా ఉంది, వాయువు వాయువుగా ఉంది, అగ్ని అగ్నిగా ఉంది, జలం జలంగా ఉంది, పృథ్వీ పృథ్వీగా ఉంది. అందులో సగభాగములు అలాగే ఉండిపోయినాయి నిర్గుణ నిరాకారంగా. కేవలం మిగిలిన సగభాగమే 1/8లుగా వాటి వాటి స్థానాల్లో అవి చేరినవి. ఆ చేరడానికి కారణభూతమైనటువంటి కర్మ ఏదైతే ఉందో దానికి సంచిత కర్మ అని పేరు. ఏ 1/8 ఎక్కడికి ఏ తత్వంలోకి చేరితే ఏ సృష్టికి ఆధారభూతంగా అది మారుతుందో, కారణభూతంగా మారుతుందో, ఆ కారణ స్థితిగా అవ్వడానికి ఉపయుక్తమైనటువంటి కర్మ ఏదో దానికి సంచిత కర్మ అని పేరు. అక్కడి నుంచి కార్యం మొదలైపోయింది. కారణం తయారైపోయింది కాబట్టి కారణం నుంచి కార్యం ఉద్భవించింది. ఆ కార్యం ఉద్భవించేసేటప్పటికి ప్రారంభం. ఆ కార్యం పరిణమించి ఫలితం అయింది. ఫలితం అయ్యేటప్పటికి ఆగామి. ఇది కర్మ సూత్రం. కారణ స్థితిలో ఉన్నప్పుడేమో అవిద్య, సంచిత రూపం. సూక్ష్మం కార్యస్థితికి వచ్చేసింది. కార్యస్థితిలోకి వచ్చేప్పటికీ జీవరూపాన్ని ధరించేసి, సృష్టి రూపాన్ని ధరించేసి భోగాయతనం అయిపోయింది. ఇది ప్రారంభం. భోగాయతనం అంటే ప్రారంభం అంటే ఇది బాగుంది. సరే, కార్యం సూక్ష్మంలో జరిగిపోయింది. ఫలితం ఎక్కడ వచ్చింది? మరి స్థూలంలో వచ్చింది. స్థూలంలో ఎప్పుడైతే వచ్చేసిందో అది ఆగామిగా తయారైంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ మెలకువలో బాగా డిస్టర్బ్ అయ్యారు, వాడికి నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇదేమిటండి, మళ్ళీ రివర్స్ చెప్తున్నాడు అనమాట. అంటే ఆగామి దగ్గర వాడికి బాగా డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్ ఇప్పుడు సగుణ సాకారమా నిర్గుణ నిరాకారమా? సగుణ సాకారం. సగుణ సాకారంలో గుణాల చేత, వాసనల చేత, అహంకారం చేత బాగా తాదాత్మ్యత చెంది, బాగా అంటుకుపోయాడు, బాగా కలిసిపోయాడు. సంగతో దోషం వచ్చేసింది బాగా. అది డిస్టర్బెన్స్ అంటే, వేరే ఏం లేదు. ఈ డిస్టర్బ్ అయ్యాడు వాడు ఏమయ్యింది, పోయి ఏం తగులుకుంది? సూక్ష్మాన్ని తగులుకుంది, కళ చెడిపోయింది. ఆ కళలో కూడా ఇదే భావాలను అనుభవించాడు. ఫలిత స్థితి నుంచి మరలా క్రియాస్థితికి చేరింది. చేరేటప్పటికి, కర్మస్థితికి చేరేటప్పటికి ఆ ప్రారంధ కర్మ అయినటువంటి ఆ ఏదైతే కారణం నుంచి కార్యం ఉత్పన్నమైందో ఆ కార్యస్థితిలో కూడా కార్యకార్యౌ వ్యవస్థితౌ తస్మాత్ శాస్త్రం తే ప్రమాణం కార్యకార్యౌ వ్యవస్థితౌ అంటూ. కార్యము అకార్యము ఎక్కడ? ఇది సూక్ష్మంలో. ఈ భావన చెయ్యాలా వద్దా? ఈ ఆలోచన చెయ్యాలా వద్దా? ఇలా ఆలోచించాలా వద్దా?
శాస్త్రం చెప్పినట్టుగా చేయాలి. ఏమండి, అంతేగాని బాహ్యంలోకి దాకా మాట్లాడాలి ఆ శాస్త్రం గురించి. శాస్త్రం అసలు మొట్టమొదట నీ మనసునే పరిష్కరించి పరిణమింపజేసి అమనస్క స్థితి లక్ష్యంతో పరిణమింపజేయడానికి చెప్పబడ్డది శాస్త్రం. ఏమండి, ఇంతకీ కుడివైపు ఏమంటావా, ఎడమవైపు ఏమంటావా? ఏమండి, దీపం ఇంతకీ కుడివైపు చూడాలా, ఎడమవైపు చూడాలా? దీపం ఉత్తరానికి చూడాలా, దక్షిణానికి చూడాలా? ఏమండి, దీప ప్రకాశానికి ఉత్తరం దక్షిణం ఉంటుంది ఎక్కడ? సూర్యప్రకాశానికి ఉత్తరం దక్షిణం ఉంటుంది ఎక్కడ? నిన్ను అమనస్క స్థితిలో నిర్గుణ నిరాకార స్థితిలో మేల్కొల్పడానికి చెప్పబడిన శాస్త్రాన్ని శాంతం ఎక్కడికి తెచ్చామంటే లాభ నష్టాలనే వలలో చిక్కుకునేట్టు చేశాం. మానవుడికి ఇందాకే చెప్పాడు, మానవుడికి ఎప్పుడు కూడా ఇష్టం కష్టం నష్టం ఏ చేసినా ఈ గోళలోనే చిక్కుంటాడు. ఈ గోలంతా ఆగామి, ఇష్టం కష్టం నష్టం ఇదంతా ఆగామి. ఇది ఫలితం. కార్యం దగ్గర అంటే సూక్ష్మ స్థితిలో భావనలో ఎక్కడైతే జరుగుతుందో అసలు పని అక్కడ జరిగిపోతుంది. నీ డిస్టర్బెన్స్ అంతా అక్కడే జరిగిపోతుంది. నీ అజ్ఞానం అంతా అక్కడే వచ్చేస్తుంది. నీ అహంకారం అంతా అక్కడే వచ్చేస్తుంది. నీ అవిద్యామోహం అంతా అక్కడే వచ్చేస్తుంది. నీ శోకమోహాలని అక్కడే పనిచేసేస్తున్నాయి ఆల్రెడీ. ఇంకా బయట బాహ్యంలో ఫలితం రావడం అంటావా, అది నిమిత్త మాత్రం. ఇదే మాటలు అర్జునుడికి చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు నువ్వు స్థూలంగా ఏదో ఇక్కడ చేస్తానంటున్నావే, అదంతా నేను ఎప్పుడు నా దగ్గర ఎప్పుడు అయిపోయింది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహత్తుమిహత్ ప్రవృత్తః కృతే మిత్వాన భవిష్యంతి సర్వే ఏవ స్థితాః సర్వనీకేషు యోధాః. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యాన్ వియోధ వీరాన్ మయా హతాన్ త్వం జహిమా వ్యధిష్ట యస్వజేత విరణే సపత్నాః. వీళ్ళందరినీ ఏదో నేనేసేసాను నేనేసేయాలని ఏడుస్తున్నావే, నువ్వే వేయక్కర్లే, ఆల్రెడీ వాళ్ళు వేయబడ్డారు. మయా హతాం ఎక్కడ? మహాకారణ స్థితిలో. కారణము మహాకారణ స్థితిలో గతం, సూక్ష్మము కారణ స్థితిలో గతం, స్థూలము సూక్ష్మ స్థితిలో గతం, వర్తమానం కూడా మన స్థూలంలో. అంటే అర్థం ఏమిటంటే, దీనికి ఉదాహరణ బాగా సింపుల్గా అర్థమయ్యేది చెప్పమన్నా. ఇది అర్థం చేసుకోవడం కోసమే ఏమీ తినని విగ్రహం దగ్గర నువ్వు పెట్టిన అన్నం అలాగే ఉండదు, ఒక్క మెతుకు కూడా అది స్వీకరించినట్టు కనపడదు. అలాంటి మూల విరాట్ ముందు భారీగా నైవేద్యాలు పెడతారు, మహానివేదన. నిన్నగాక మొన్న పూరిలో జగన్నాథ రథయాత్ర జరిగింది. ఇక్కడ భారీగా నివేదన పెడతారండి. ఎంత భారీ అంటే అతి భారీ నివేదన జరిగేది జగన్నాథుడికి. ఏమిటయ్యా అంటే అంత విశేషం అంటే జగన్నాథ జగత్తుకే నాథుడు కాబట్టి జగత్తులో ఉన్న పదార్థాలన్నీ ఆయనకి నివేదనే. ఏమిటి ఇందులో రహస్యం? స్థూలంగా కనబడుతున్న నైవేద్యం సూక్ష్మంలో భుజించబడింది. ఇది స్థూలంగా భుజించబడల. మన దృష్టిలో తయారు చేసి ఈశ్వరుడి ముందు పెట్టాం. ప్రాణాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, యానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఇలా ప్రాణం యొక్క లక్షణాలనే స్వాహాకారంతో అందిస్తున్నాం. అర్థం ఏమిటంటే ఈ ప్రాణం నిన్ను భుజిస్తోంది. ఆక్సిడేషన్ వైజ్ఞానికులు చెప్పారు, నాయనా నీ శరీరంలో 7 రోజుల కల్లా కణాలన్నీ మళ్ళా రీప్లెనిష్ అవుతున్నాయి. పాత కణాలు పోతున్నాయి, కొత్త కణాలు పుడుతున్నాయి. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియ జరగడంలోనే శక్తి విడుదలవుతోంది. ఆ శక్తినే నువ్వు పనుల్లో వినియోగించుకుంటున్నావు, ఇంతకు మించి వేరే ఏమి లేదు. ప్రాణశక్తి నీలో అలా ఆక్సిడేషన్కి సహాయకారి అవుతుంది. ఏమంటే శవం మరి గాలి పీల్చుకోదు కదా, వదిలేస్తుంది కదా, దానికి ఏమీ లేదు కదా, ప్రాణం వదిలేసింది కదా, మరి దానంతటా ఎలా కృషించిపోతుందండి, ఎలా నష్టమైపోతుంది? అన్నీ వెళ్ళిపోయినా దానిలో ధనుంజయమనే వాయువు మిగిలిపోయింది. అది చేస్తుంది ఆ పని. సకల జీవరాశులను పంచభూతాలలో కలిపేసేటటువంటి పని ఆ ధనుంజయమనే వాయువు. చూడండి వాయువుకి ఎంత కర్తవ్యం ఉందో. ఇలా సర్వభుక్ సర్వహృత్ ఈశ్వరుడికి ఇలా పేర్లు పెట్టామండి. అన్నింటినీ భుజించేవాడు హుతాశనుడు. సర్వభుక్ సర్వహృత్
సర్వజీవుల హృదయాంతరాళాలలో ఉన్నవాడెవడో వాడు ఈశ్వరుడు, వాడు మహాకారణ స్వరూపుడు. ఇలా చూడాలి సాంఖ్య విచారణని. పూర్వ శ్లోకాలలో బ్రహ్మం యొక్క లక్షణాలని, ఆత్మ యొక్క లక్షణాలని సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే 5 లక్షణాలతో నిరూపించారు. ఈ పంచీకరణ కూడా ఈ 5 లక్షణాలతోనే ఉంటుంది. సత్తు కేవలం సత్తుగానే ఉన్నది. అప్పుడేం దానికేం జోడింపు లేదు, తన్మాత్రల జోడింపు లేదు. ఆ జోడింపు జరిగింది. సత్ ఏమైంది? మఠమాట చైతన్యంగా మారి, చైతన్యం ఏమైంది? ప్రకాశంగా మారి, ప్రకాశం ఏమైంది? జ్ఞానంగా మారి, జ్ఞానం ఏమైంది? ఆనందంగా మారి. మారడం ఏమిటండి? మారడం అంటే నిర్గుణ నిరాకారము సత్, సగుణ సాకారము ఆనందము. బాగా బాగా అర్థం చేసుకోవాలండి, చాలా బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ ఆనంద లక్షణం ఉంటుందో అక్కడెక్కడంతా సగుణ సాకారము. చాలా పేర్లు అలా పెడతారండి. ఆత్మానంద, బ్రహ్మానంద, స్వరూపానంద, ఇలా పేర్లు సన్యాసనామాలు ఉంటాయి. అలాగే లౌకికంలో కూడా అలాంటి పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. యోగానందం అని పేరు పెట్టుకుంటారు. కానీ వారి జీవితంలో యోగం ఉందో లేదో, ఆనందం ఉందో లేదో వారిని అడగాలి. ఎందుకని? ఇది స్థూల పద్ధతి. కానీ సన్యాసనామం మాత్రం స్థితిని బట్టి ఇస్తారు. ఆయన యొక్క సాధన బట్టి, ఆయన యొక్క స్థితిని బట్టి, ముక్త స్థితిని బట్టిస్తారు. జాగ్రత్తగా గమనిస్తే మనందరం ఆదర్శమూర్తిగా భావించే వివేకానంద, ఆయనకు ఆనంద శబ్దం ఉంది. మరి పరమహంసకు, రామకృష్ణ పరమహంసకు ఆనంద శబ్దం లేదు. చూడండి, రామకృష్ణానంద అనలేదు ఆయన, రామకృష్ణ పరమహంస అన్నారు, రామకృష్ణులు అన్నారు అంతే. మరి వాస్తవ నామాలు వేరే ఉంటే ఉండవచ్చు. అలాగే శివరామ దీక్షితులు అన్నారు అంతే, శివరామానంద అనాల. ఎందుకని? ఈ ఆనంద లక్షణం ముక్త స్థితిని మాత్రమే సూచిస్తుంది. అరవింద అన్నారు వారు, అరవింద అన్నారు కానీ అరవిందానంద అనలేదు. భగవాన్ రమణులు అన్నారు, రమణానంద అనలేదు. ఈ ఆనంద లక్షణంతో కొద్దిగా చిక్కుందనమాట. ఇది సగుణ సాకార లక్షణం. ఇది అందువల్ల ఎక్కడెక్కడైతే ఆనందానుభవం, ఆనందానుభూతి ఉంటుందో అక్కడక్కడ ఫలితం అనే లక్షణం ఉంటుంది. మహాకారణం అనే బీజ లక్షణం, ఆనందం అనే ఫలిత లక్షణం. ఆ బీజము యొక్క వ్యావృత్తి ఈ ఆనందం. నీ లక్ష్యం ఏమిటి? మహాకారణమునకు ముందున్నటువంటి బ్రహ్మ. అపంచీకృత పంచమహాభూతాని అంటుంది వేదాంత పంచదశి. మొట్టమొదటి ఎలా ఉన్నాయా? అపంచీకృత పంచమహాభూతంలో. అవి ఎందులో ఉన్నాయి? అవి బ్రహ్మములో ఉన్నాయి, అవ్యక్తంలో. అక్కడి నుంచి ఆ అవ్యక్త స్థితిలో ఉన్న అపంచీకృత పంచమహాభూతములు పంచీకృతమయ్యి మహాకారణంలో, మహాకారణం అంతా పంచీకృతం చేయటమే, కారణ స్థితికి, మహదహంకార స్థితికి వచ్చేసి ఆ మహదహంకారము ఆకాశంగా, స్థూల ఆకాశంగా మిగిలిన వాటికి అవకాశం ఇస్తూ సృష్టిగా వ్యక్తం. ఇది మన యొక్క క్రమ సృష్టి విధానం. అంతేగాని ఓ బొమ్మ చేసాడండి, బొమ్మలోకి గాలి ఊదాడండి, గాలి ఊదితే బొమ్మకి ప్రాణం వచ్చిందండి. ఇది 8 ఏళ్లలో పిల్లాడికి చెప్పే కథలు. తల్లి చిన్నపిల్లకి టైంకి లేచి అన్నం తినాలని, టైంకి లేచి స్నానం చేయాలని అన్నీ చెప్పే డైలీ రొటీన్ నేర్పాలి. ఏం చేస్తుంది? ఒక బొమ్మను అడ్డం పెట్టుకుంది. ఒక బొమ్మను అడ్డం పెట్టుకుని, ఇదిగో నీ బొమ్మకి స్నానం చేయించావా? నువ్వు చేయించలేదని. నువ్వు చేసావా అంట, చేయలేదని. నువ్వు స్నానం చేయాలి, నీ బొమ్మ కూడా చేయించాలి కదా. కాబట్టి చెప్పడం బొమ్మనే చెప్తుంది, కానీ పిల్లవాడికి మాత్రం అది బొమ్మగా కనపడదు, నిజంగానే కనపడదు. నిజంగానే కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆ బొమ్మకి స్నానం చేయించి బట్టలు వేసి, తాను కూడా స్నానం చేసి బట్టలు వేసుకుని తన స్వరూపాన్ని అక్కడ దర్శిస్తుంది.
ప్రతిరూపంగా. స్వరూపం, ప్రతిరూపం, ఈ రెండు మాటలని సాంఖ్య విచారణలో జాగ్రత్తగా పట్టుకోవాలి. స్వరూపం ఆత్మ బ్రహ్మం, ప్రతిరూపం సృష్టి నామరూపాత్మ, సగుణ సాకారం, ఆనందం. ఆనందమంతా ప్రతీతియే. అండర్లైన్ 100 times. ఆనందమంతా ప్రతీతియే. నువ్వు ఏ స్థాయిలో అయినా చెప్పుకోదాన్ని. ప్రతీతి అది ప్రతిరూపం, ప్రతిబింబం. కుడి ఎడమలుగా దోచే ప్రతిబింబం ప్రతిరూపం అని జాగ్రత్తగా దీనిని ఇలా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే సాంఖ్య విచారణ అంతా గజిబిజి గందరగోళంగా కనపడుతుంది. అసలైన మౌలిక సూత్రాలను ముందు పట్టుకోకుండా, ముందు తెలుసుకోకుండా, ముందు గుర్తించకుండా లోపలికి వెళ్ళిపోయామనుకోండి, అన్ని రకాల లెక్కలన్నీ ఓసారే చెప్పినట్టు అయిపోతుంది. లెక్కలు అనేది 10వ క్లాసు వరకు రకరకాల ఒకే పుస్తకంలో రకరకాల పార్ట్స్. అంటే ఏమిటి? కోఆర్డినేట్ జామెట్రీ వేరే, ట్రిగనామెట్రీ వేరే, ఆల్జీబ్రా వేరే, మెన్సరేషన్ వేరే, వడ్డీ లెక్కలు వేరే, వైశాల్యాల లెక్కలు వేరే, ఇలా ఏవేవో రకరకాల లెక్కలన్నీ నేర్పుతాం. కాలేజీకి వెళ్ళాడు, ఇక్కడ ఒక్కొక్క ముక్క విడివిడిగా ఒక్కొక్క పుస్తకం అయిపోతుంది. కాలేజీలో మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాడు, అబ్బో ఒక్కొక్క పుస్తకం ఒక 100 పుస్తకాలు అయిపోతుంది. పిహెచ్డీ చేసే లెవెల్కి వెళ్ళాడు, ఒక జామెట్రీకి సంబంధించిన పిహెచ్డీ చేయాలంటే ఒక పెద్ద లైబ్రరీ తయారైపోతుంది. 1000 పుస్తకాలు చదవాలి, 1,00,000 పుస్తకాలు చదవాలి పిహెచ్డీ. కొత్తది కనిపెట్టాలంటే మరి వాడు ద్వారా బదలకూడదు, నూతనమైన ఆవిష్కరణ చెయ్యాలి. జంతర్ మంతర్కి వెళితే అక్కడ రకరకాలైనటువంటి జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ కనబడతాయి. అవి విశ్వాన్ని అధ్యయనం చేయడం కోసం వాళ్ళు ఆనాటి కాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యంత్రాలు. నీడ గడియారం, నీటి గడియారం, ఇలా చాలా కనపడతాయి కాలమానిని లెక్క వేయడానికి. అది చివరికి ఇప్పుడు చాలా సూక్ష్మంగా ఇమిడిపోయింది మనిషిలోనే. కానీ ఈ అధ్యయనానికి పనికొచ్చే శాస్త్రాలన్నీ, ఈ అధ్యయనానికి పనికొచ్చేటటువంటి దర్శనాలన్నీ, ఈ అధ్యయనానికి పనికొచ్చే సూత్రాలన్నీ స్వరూప జ్ఞాన నిష్టనే కలిగించాలి. ప్రతిరూపం దగ్గర, ప్రతిబింబం దగ్గర, ప్రతీకాత్మ దగ్గర ఆగిపోకూడదు. మానవుని యొక్క బలహీనత ఏంటంటే ఎప్పుడు ప్రతిరూపం దగ్గర, ప్రతిబింబం దగ్గర, ప్రతీక దగ్గర ఆగిపోతాడు. ఆగిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆనందం అంతా ఈ మూడింటితో ముడిపడి ఉంటుంది. అయితే ప్రతీక, లేకపోతే ప్రతిబింబం, లేకపోతే ప్రతిరూపం. ఆనందం ఈ మూడింటితో ముడిపడిపోతుందండి. మూడన్నే ఎందుకు చెప్తున్నానంటే స్థూలంలో కనబడేవన్నీ ప్రతీకలు, కళలో సూక్ష్మంలో కనబడేవన్నీ ప్రతిబింబాలు, కారణంలో కనబడేవన్నీ ప్రియమోద ప్రమోదాలుగా వ్యవహరించబడేదంతా కూడా ఆనందమయ కోశంలో కనబడేదంతా ప్రతిరూప. దానవతల తురీయం స్వరూపం. ఇలా జాగ్రత్తగా సాంఖ్య దర్శన సూత్రాన్ని స్వరూప జ్ఞాన నిష్ఠుడవడానికి సత్నిష్ఠ, సద్దర్శనము బాగా గుర్తుపెట్టుకోవాలి. సద్దర్శనము కొరకే సాంఖ్య దర్శనము, సన్నిష్ఠ కొరకే సాంఖ్య దర్శనము, స్వరూప జ్ఞాన నిష్ఠ దీని కొరకే సాంఖ్య దర్శనం. ఈ లక్ష్యంతో ఈ సాంఖ్య దర్శనం అందించబడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం. నమస్కారం స్వామి. సాయిరాం. నమస్కారం అండి. సాయిరాం. సాయిరాం. నమస్కారం.